వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఒక టైటిల్ పెట్టినాం ఈరోజు అనాలిసిస్కి మనం, లిక్కర్ నిందితుల్ని గాలికి వదిలేసిన జగన్ అని చెప్పి. కూడా జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతోంది. ఆ పార్టీలో మొన్నటి వరకు వరుస పెట్టి ఆయన ఆ పార్టీ తరపున ఎవరైనా అరెస్ట్ అయినా ఏదైనా కేసులో నిందితులుగా ఉన్నా వాళ్ళందరినీ కూడా వరుస పెట్టి జైలుకి వెళ్ళి పరామర్శిస్తూ వచ్చారు. బయటకు వచ్చి వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కూడా లొకేషన్ నిందించే ప్రయత్నం చేశారు. కానీ వేరే ఈరోజు లిక్కర్ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత, లిక్కర్ సిండికేట్ వ్యవహారం తెర మీదకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలే కాదు, ఆయన సొంత ఇంట్లో ఉన్న వాళ్ళే, ఆయన పిఏలు, ఆయన గతంలో పిఆర్ఓలుగా చేసిన వాళ్ళే అరెస్ట్ కావడం జరిగింది. కానీ వాళ్ళెవ్వరి కోసం జగన్మోహన్ రెడ్డి ఈరోజు జైలుకి వెళ్ళట్లేదు. వాళ్ళెవ్వరి కోసం జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతున్న పరిస్థితి అయితే లేదు. అసలు ఏం జరుగుతుంది వైఎస్ఆర్సీపీలో అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే లిక్కర్ మాఫియా వ్యవహారం ఎటు తిరిగి ఎటు వస్తుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఈరోజు వీళ్ళంతా అరెస్ట్ అయ్యి వీళ్ళంతా అప్రూవల్గా మారిన తర్వాత ఆల్మోస్ట్ జగన్ రెడ్డి పేరు కూడా బయటకు వస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇంకోవైపు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఇప్పటికే అమిత్ షాతో కూడా వాళ్ళు మాట్లాడి ఉన్నారు. ఇంకోవైపు చూసినట్లయితే ఈ అంశంలో మొట్టమొదటిగా ఈ అంశంలో విజయసాయిరెడ్డిని సిఐడి అధికారులు పిలిచారు. విజయసాయిరెడ్డి బయటకు వచ్చి ఈ అంశంలో అసలు ఏమేం జరిగింది అని బయటికి కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత రోజుల్లోనే రాజ్ కేసీ రెడ్డి అరెస్ట్ కావడం జరిగింది. సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ధనంజయ రెడ్డి అరెస్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర సీఎంఓలు అతి కీలకంగా ఉన్న ధనంజయ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా చూసినట్లయితే జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈరోజు వరుస పెట్టి ఈ అంశంలో అందరూ కూడా అరెస్ట్ అవుతూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి అనేది గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం. మరోవైపు చూసినట్లయితే ఈ అంశం మీద ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఉలిక్కి పడుతున్నారు. ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రత్యేకంగా ఏదైతే ఈ అంశం మీద మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు హయాంలోనే లిక్కర్ సిండికేట్ జరిగింది, నా హయాంలో జరగలేదు, ఎంతో ట్రాన్స్పరెంట్గా ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఏ బ్రాండ్లు ఇంట్రడ్యూస్ చేస్తుందంటూ కూడా గతాన్ని మరిచి ఈ బ్రాండ్ల గురించి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ తన అరెస్ట్ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు అనేది ఆ ప్రెస్ మీట్ చూసిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది. ఇంకోవైపు దీనిలో జరుగుతున్న ఈ అంశంలో జరుగుతున్న డెవలప్మెంట్ ఏంటంటే లేటెస్ట్గా దీనిలో ఈడీ కూడా ఎంటర్ అయింది. ఆల్రెడీ ఈ అంశం మీద ఎన్నికలకు ముందే పురంధేశ్వరి ఆమె దీని మీద సిబిఐ కానీ అదేవిధంగా ఈడీ ఎంక్వైరీ వేయాలని అమిత్ షాని కోరడం జరిగింది. అందులో చాలామంది గుర్తుండే ఉంటుంది ఈ అంశం. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఆ రోజు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఇప్పుడు ప్రజెంట్ నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆ రోజున ఇటీవల కాలంలో వెళ్ళి అమిత్ షాకు ఏపీలో జరిగిన లిక్కర్ సిండికేట్ వ్యవహారం మీద ఫోకస్ పెట్టాలని కూడా కోరారు. ఆయన దాని మీద సిబిఐ ఎంక్వైరీ లేకుంటే ఈడీ ఎంక్వైరీ వేయాలని కూడా కోరారు. ఇంకోవైపు లోకేష్ చంద్రబాబు నాయుడు కూడా పదే వాళ్ళని కలుస్తూ ఉన్నారు. ఇక అందరికీ క్లారిటీ వస్తున్న అంశం ఏంటంటే లిక్కర్ సిండికేట్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అనేది. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడారు. ఇంకోవైపు ఈడీ కూడా ఇందులో సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి సిఐడి అధికారులను అదేవిధంగా సిపిని కూడా విజయవాడ సిపిని కూడా ఈ అంశానికి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు వాళ్ళు. సో ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఆ ఫీలర్లు అయితే వస్తున్నాయి కూటమి ప్రభుత్వం వైపు నుంచి, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఇదే అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే అనే అంశం మీద చాలా సీరియస్గా ఏపీ పాలిటిక్స్లో చర్చ అయితే జరుగుతోంది. మరి కూటమి సర్కార్ ఈ విషయంలో అంత డేర్ చేసే ప్రయత్నం చేస్తుందా లేదా అనేది అయితే ఇంకొక సందేహం ఉంది చాలామందికి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ సిండికేట్ వ్యవహారంలో అరెస్ట్ అయిన ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు అనే కంటే వీళ్ళు నిజంగానే గాలికి వదిలేశారని అనుకోవాలి. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి తాను మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన తర్వాత చాలామందిని కూటమి ప్రభుత్వం నిజంగానే టార్గెట్ చేసింది. ఆధారాలు దొరికిన వాళ్ళందరినీ ఆధారాలతో సహా వాళ్ళని లోపలేసే ప్రయత్నం చేసింది. ఒక నందిగం సురేష్ మొదలుకొని పలు కేసుల్లో వీళ్ళంతా కూడా ఏదైతే మర్డర్ కేసులకు సంబంధించి కొన్ని ఇష్యూలకు సంబంధించి ఆయన అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా బోరుగడ్డ అనిల్ వరా రవీంద్రారెడ్డి దగ్గర నుంచి అందరూ కూడా అరెస్ట్ అయ్యారు. అంతకంటే ముందుగా ఈవీఎంలు పగలగొట్టిన కేసులో పిన్నెల్లి కూడా అరెస్ట్ అయ్యారు. ఇక ఆ తర్వాత గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో వంశీ అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత చూస్తే ఆయన మీద అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి, వరుసపెట్టి రిమాండ్లు పడుతూ ఉన్నాయి. వీళ్ళలో మనం చూస్తే జగన్మోహన్ వీళ్ళలో మెజారిటీ పరామర్శించే ప్రయత్నం చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైల్లో ఉంటే అక్కడికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం జరిగింది. సేమ్ విజయవాడ జైల్లో ఉంటే నందిగం సురేష్ విజయవాడకు, అలా అందరినీ కూడా పరామర్శిస్తూ వచ్చి వంశీని కూడా పరామర్శించారు ఆయన. అంటే వీళ్ళందరినీ కూడా పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వాళ్ళని టార్గెట్ చేసేవాళ్ళు. సో లోకేష్ని టార్గెట్ చేసే అవకాశం ఆ రూపంలో వచ్చింది. రెడ్ బుక్ పేరుతో వీళ్ళందరినీ లోకేష్ లోపలేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా చాలా విగ్రస్గా టార్గెట్ చేస్తూ వచ్చారు. చాలా ఆవేశంగా కూడా మాట్లాడారు వీళ్ళందరి తరపున. ఒక వంశీ, ఒక నందిగం సురేష్, అదేవిధంగా చూసినట్లయితే ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈరోజు కేసులు పడుతున్నారు. అటు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళ మీద కేసులు పడుతూ ఉంటే వాళ్ళ గురించి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. సో అలా వరుసపెట్టి అందరినీ కూడా పరామర్శిస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు లిక్కర్ కేసు విషయానికి వచ్చేటప్పటికే వాళ్ళు మాత్రం పూర్తిగా గాలికి వదిలేశారు.
ఈయన నమ్ముకొని పాపం ఈరోజు చాలామంది జైలుకి వెళ్ళారు. మనం చూసినట్లయితే జత్వానీ కేసులోని బిఎస్ఆర్ అటెండ్ అయ్యారు. మూల్యాంకనం కేసులో కూడా ఆయన మీద ఇంకొక ఇష్యూ ఉంది. ఇక అదేవిధంగా చూసినట్లయితే ఈరోజు ఇలా వరుస పెట్టి లిక్కర్ మాఫియాకి ఆయనతో లింక్ లేకపోయినా ఎలాగో పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు గురించి మాట్లాడారు కానీ ఆయన పరామర్శించే ప్రయత్నం అయితే చేయలేదు జగన్మోహన్ రెడ్డి. వేరేజ్ లిక్కర్ కేసులో చూస్తే ఈ రోజున రాజ్ కేసీ రెడ్డి మొదలుకొని ధనంజయ రెడ్డి దాకా, సజ్జల శ్రీధర్ రెడ్డి మొదలుకొని జగన్మోహన్ రెడ్డి ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి దాకా ఈరోజు ఇంతమంది అరెస్ట్ అయ్యారు. వీళ్ళెవ్వరిని కూడా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి పరామర్శించాలి. ఆల్మోస్ట్ అందరూ కూడా ఒకే జైల్లో ఉన్నారు, ఒకే దగ్గర ఎంక్వైరీ కూడా నడుస్తుంది. ఈ అంశం మీద ఆ మీడియా ముందుకు వచ్చి తనని ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని భయపడి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి వీళ్ళని పరామర్శించే ప్రయత్నం మాత్రం చేయట్లేదు. అంటే వీళ్ళందరినీ మద్యాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళందరినీ కూడా అడ్డంగా ఇరిగించారు జగన్మోహన్ రెడ్డి. కానీ వాళ్ళని మాత్రం పరామర్శించేందుకు మాత్రం ఎక్కడ జైలుకి వెళ్ళే ప్రయత్నం కానీ, అదేవిధంగా వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శ చేసే ప్రయత్నం కానీ చేయట్లేదు. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని మనం ఏ అరాచకాలు చేసినా అలా నడుస్తూ ఉంటుంది అని చెల్తా అన్నట్టుగా ఎవరైతే ఈ ఫార్ములాని ఫాలో అయ్యాలో వాళ్ళందరూ కూడా ఈరోజు కుమిలిపోతున్న పరిస్థితి అయితే ఉంది. నందిగం సురేష్ లాంటి వాళ్ళకి, అదేవిధంగా మనం చూస్తే పిన్నెల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి డైరెక్ట్ మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు కనీసం తమను పరామర్శించట్లేదు అని కూడా వాళ్ళు జైల్లో వాపోతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. కనీసం జైలుకి వెళ్ళి వాళ్ళందరినీ మాట్లాడితే, వాళ్ళందరికీ మద్దతుగా మాట్లాడితే తాను కూడా ఇందులో ఇరుక్కుంటాను, తాను అరెస్ట్ అయిపోతాను అన్న భయము, ఆందోళన జగన్మోహన్ రెడ్డిలో ఉండుండొచ్చు. అందుకే ఈరోజు ఆయన మాట్లాడకుండా ఉండుండొచ్చు. సో ఓవరాల్గా ఈ పరిణామాలు చూసిన ఎవరికైనా సరే జగన్మోహన్ రెడ్డి ఎలా అవసరానికి వాడుకొని వదిలేస్తారనడానికి వీళ్ళు ఒక లైవ్ ఎగ్జాంపుల్స్ అనుకోవాలి. మరి ఏకంగా ఈవీఎంస్ పగలగొట్టి రాజ్యాంగబద్ధంగా మనకి ప్రభుత్వం ఇచ్చిన హక్కునే రాజ్యాంగం ఇచ్చిన హక్కునే కాలు రాసేలా ప్రవర్తించిన పిన్నెల్లినే పరామర్శించి జగన్మోహన్ రెడ్డికి క్రిమినల్ కేసులో ఉన్న నందిగం సురేష్ని, అదేవిధంగా వంశీని పరామర్శించి జగన్మోహన్ రెడ్డి తన కోసం ఆ స్థాయిలో తనకు డబ్బులు చేకూర్చి పెట్టడం కోసం లిక్కర్ సిండికేట్ని తెర మీదకి తీసుకొచ్చిన ఈ అందరినీ కూడా పరామర్శించడం ఎందుకని లేదు అనేది ఈరోజు చాలామందికి వస్తున్న అనుమానం. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి నిజంగా భయంతోనా, లేకపోతే తాను వెళ్తే తను కూడా అందులో కూరుకుపోతారనే ఆలోచనతోనా, మొత్తానికి తనకు ఆ స్థాయిలో విమర్శలు వస్తాయనే ఇంకొక ఆందోళనతోనో కానీ వీళ్ళ గాలికి వదిలేసిన విషయం మాత్రం వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్న ఫాలోవర్స్ విషయంలో కూడా, వాళ్ళ ఫాలోవర్స్ విషయంలో కూడా వాళ్ళు నిజంగా డైలమాలో పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి నిజంగా వాళ్ళని పరామర్శించే ప్రయత్నం చేస్తారా లేదా అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.